మొదలుగా అసలు ఈ గూగుల్ ఏ యాప్ పైన వైసీపీ గందరగోళం మనం మొదటి నుంచి నేను చెప్తూ వచ్చాను. సో అందువల్ల అప్పుడు ఏమన్నారు వైసీపీ వాళ్ళు, సాక్షి మీడియాలో డిస్కషన్స్ నేను చూశాను. అసలు డేటా సెంటర్ ఒక గోడౌను, ఈ గోడౌన్ వల్ల ఏంటి లాభము, గోడౌన్ వల్ల ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా, 200 ఉద్యోగాలు మించి రావని వీళ్ళే రాశారు, ఇవన్నీ అన్నారు. అసలు డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి నష్టం, చెట్లు ఎండిపోతాయి, పెద్ద ఎత్తున విద్యుత్ వాడకము, 1000 కోట్ల రైతులు ఎందుకు ఇచ్చారు అన్నారు. సరే, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి గందరగోళం అసలు? నేను ఏమని చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు పైన, దేశం పైన, అమరావతిపై కానీ ఏ హబ్ పై కానీ వైసీపీ వైఖరి తీసుకుంటే నష్టపోతుంది. ఇదివరకే జరిగిన నష్టం చాలా ఎక్కువ. రాజశేఖర్ రెడ్డి తనకంటూ ఒక బ్రాండ్ నిర్మించుకున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఐటీ బ్రాండ్ను ఏమీ ఆయన దేశించలేదు. అలాగే రాజశేఖర్ రెడ్డి సంక్షేమ బ్రాండ్లో ఉన్న కీలకమైన పథకాలను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తుంది. మీకు ఉచిత విద్యుత్తు, మీకు ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. అంటే అర్థం ఏంటి? ఒక నాయకుడు ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఇంకో నాయకుడు తనకంటూ ఒక బ్రాండ్ కొరకు ప్రయత్నం చేస్తూ అంతకుముందు ప్రజలకు ఉపయోగపడే బ్రాండ్ డిస్ట్రిబ్యూట్ చేయడు. అది తెలివైన రాజకీయం. జగన్మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు అమరావతి బ్రాండ్ బిల్డ్ చేస్తే చంద్రబాబు నాయుడు పైన దేశం అమరావతిపై చూపెట్టాడు. అది ఎక్కడి దాకా పోయిందంటే వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించేదాకా పోయింది. తర్వాత ఈ డేటా సెంటర్ వచ్చినప్పటి నుంచి దీనిపైన తెగ దాడి. ఇప్పుడు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? డేటా సెంటర్ కావాలి అంటున్నాడు, అవసరం అంటున్నాడు, అది ఇకోసిస్టమ్ మేమే తెచ్చామంటున్నారు. అంటే మరి మీరు తెస్తే అది రైట్ అవుతుంది, చంద్రబాబు నాయుడు తెస్తే రాంగ్ అవుతుందా? అంతకుముందు ఇదే చెప్పాను, డేటా సెంటర్ వైసీపీ హయాంలో మేము తెస్తే మేము 25,000 ఉద్యోగాలు ఇవ్వాలన్నామంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తే 200 ఉద్యోగాలు వస్తాయంట. ఇప్పుడు డేటా సెంటర్ లో వచ్చే ఉద్యోగాలు ఎవరు హయాంలో వచ్చిందన్న దాన్ని పెట్టుకుంటే ఉద్యోగాలు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో డేటా సెంటర్ వస్తే 200 ఉద్యోగాలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో డేటా సెంటర్ వస్తే 25,000 ఉద్యోగాలు వస్తాయా? నాకు అర్థం కాని లాజిక్ ఏంటి? బహుశా ఇప్పటికైనా వైసీపీ ఇష్టమైనట్టుంది, వాళ్ళు సమీక్షించుకుంటున్నారు, దీనివల్ల నష్టం జరుగుతుంది అని. బహుశా అందుకే జగన్ కాస్త పీచే మోడ్ అన్నట్లుగా కనిపిస్తోంది. సో ఇప్పటికైనా ఒక క్లారిటీ ఉండాలి. అది అమరావతి అయినా, అది ఏ హబ్ అయినా, మనకు ప్రజలకు లాభమైనప్పుడు సమర్థించుదాం, ప్రజలకు నష్టమైనప్పుడు వ్యతిరేకించుదాం. కానీ చంద్రబాబు నాయుడు మీద దేశంతో, చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల వైసీపీ నష్టపోతుంది. 10 రోజుల తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా వైఖరి మార్చుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మా వల్లనే జరిగిందంటారు. నిన్నటి వరకు తప్పన్నారు, దీనివల్ల లాభం లేదన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు ఇది హైప్ మాత్రమే అన్నారు, ఇది కేవలం పబ్లిసిటీ అన్నారు. ఇప్పుడు ఏమంటారు? ఇది నిజం, మా వల్లనే వచ్చింది, మా దాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటారన్నట్టు.